తోడుగా అన్నయ్య లేకపోయినా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో నడిపించటం చూసి మా జైసార్లా మా దివ్యమ్మ ఎంతో తెలివైందని ముచ్చటపడ్డాను. శ్రీ ఆర్యవర్ధన్, దివ్య జయసూర్య సరి సమానంగా కోట్ చేశారు. శాపంతో మృత్యువు తప్పదని తెలిసినా చలించకుండా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేసి మా మంగా మేడం గారిలా విధిని గెలిచి ప్రాణాలు నిలబెట్టుకుంటే మా దివ్యమ్మకు ఆ దేవుడే తల వంచాడని నా తలపై కొమ్ములు మొలిపించుకున్నానమ్మా, కొమ్ములు మొలిపించుకున్నాను. ఎంత జ్ఞానం ఉన్నా పొంగిపోని సరస్వతీదేవిలా, ఎంత సంపద ఉన్నా గర్వపడని లక్ష్మీదేవిలా, ఎంత శక్తి ఉన్నా మిడిసిపడని ఆ పార్వతీదేవిలా, ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మవి నువ్వే అనుకున్నాను కదమ్మా. తుపాకీ తోటాలకే బెదరని నువ్వు ఏవో 4 మాటలకు భయపడుతున్నావా? తలలేని నాలుకకు తల వంచుతున్నావా? జైసారు రక్తానివమ్మా నువ్వు, మంగమ్మ పౌరుషానివమ్మా నువ్వు. నువ్వు వెన్ను చూపి పారిపోవటమా? ఎవరమ్మా నిన్ను భయపెట్టేది? ఎవరమ్మా నిన్ను ఎదిరించేది? ఎవరమ్మా నిన్ను గెలిచేది? నిన్ను చూడకుండా ఉండలేనని సాక్షాత్తు ఆ మంగమ్మ ఈ మంగమ్మ రూపంలో వచ్చి నీ పక్కనే ఉంటే నువ్వెందుకమ్మా పారిపోవడం? పారిపోయే నిందను నిజం చేస్తావా? నిజాన్ని మాయం చేస్తావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తావా? నువ్వే అయితే నిలబడమ్మా. నీ వైపు చూపించే వేళ్లకి, నిన్ను ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్పు. నిన్ను గుచ్చే ముళ్లకు నీ కళ్ళల్లో కన్నీళ్లు సమాధానం కాకూడదమ్మా. అవి కన్నీళ్లు కావు, అగ్నిపూలు అని నిరూపించు. లేదు నా వల్ల కాదు వెళ్ళిపోతావంటారా? వెంటనే నేను అన్నయ్యతో చెప్పేస్తాను. ఆ తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త మేడం గారిని. భలేవారే, పక్కపక్కిళ్లలో ఉంటూ ఎందుకు చూసుకోం సార్? మేడం గారు మా కొలీగ్. థ్యాంక్ యూ సార్. మేడం కాస్త డిస్టర్బ్గా ఉన్నారు, అందుకని. పర్వాలేదు సార్, మేం చూసుకుంటాం. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే సార్. తినండి. మమ్మీ తినలేదు కదా డాడీ. తన తర్వాత తింటుందిలే, ముందు మీరు తినండి. మమ్మీని కూడా మనతో పాటు తినమని చెప్పండి డాడీ. పిల్లలు అంతలా అడుగుతున్నారు కదా రవి, వెళ్ళి శశిని పిలువు. నేను వెళ్ళి పిలిస్తే తను ఏమడుగుతుందో నాకు తెలుసు. మమ్మీ ఏమడుగుతుంది డాడీ? అదంతా మీకెందుకు, ముందు మీరు తినండి. మమ్మీ లేకుండా మేం తినము. అరే అవి, పిల్లల్ని ఇలా బాధ పెట్టే బదులు శశి అడిగింది చేయొచ్చు కదరా. వాడిని పనిలోంచి తీసేయ్. వచ్చాడు పాపి చిరాయుగాడు. చార్కేసా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది బాబు, చిన్న పనుంటే వెళ్ళా. ఏరా, మా దగ్గర జీతం తీసుకుంటూ బయట నీ పనులు చేసుకుంటున్నావా ఏంది? ఇంతసేపు ఏం పని చార్కేసా? అది బాబు, నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాను. అంకుల్ కోసం వెళ్ళావా? ఇది ముందే చెప్పొచ్చు కదా. చెప్పింది నిజం అబద్ధం ఎవరికి తెలుసా? అవి వాడే చెప్పినా నువ్వు నమ్ముతావా? బాబు, సిస్టమ్ ఎక్కడ? మమ్మీ పైనుంది అంకుల్. ఏడుస్తుంది. ఈడు చేసిన పనికి ఏడవక ఇంకేం చేస్తుంది? నేనేం చేశానండి? ఏం చేసేదేందిరా, భార్యాభర్తల మధ్య సిచ్చు బెట్టలా? చార్కేసా, అదేం లేదు. తనెందుకో అప్సెట్గా ఉంది.
అప్సెట్ గా కాదు, కోపంగా ఉంది. వీడిని వెంటనే జాబులోంచి తీసేయమంది. ఎందుకు? ఎందుకో నువ్వే వెళ్ళి అడుగు. చార్కేశా, ఇప్పుడేమొద్దు, నువ్వు వెళ్ళకు. వెళ్ళనివ్వండి డాడీ, మమ్మీని పిలుచుకొస్తారు కదా. చారు అంకుల్, త్వరగా పిలుచుకురండి, మాకు ఆకలిగా ఉంది. మమ్మీ వస్తే భోజనం చేస్తాం. తను రాదు, ముందు మీరు తినండి. నేను శశంతో మాట్లాడతాను బాబు. చార్కేశా, ఇప్పుడొద్దు. వెళ్ళనీరా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నువ్వు వెళ్ళరా, వెళ్ళు. చార్కేశా, శశమ్మా, ఎందుకొచ్చావు? నా వల్ల మీకు అబీబాబుకు గొడవైందని కింద ప్రసాద్ గారు అన్నారు. అవును, నీ వల్ల ఆయన నన్నే కాదంటున్నారు. నేనేం తప్పు చేశానమ్మా? ఇన్నోసెంట్ గా నటించుకో, నాకంతా తెలుసు. దేని గురించమ్మా? మీ అమ్మాయి గారి గురించి. మా పక్కనే ఉంటూ మమ్మల్ని చీట్ చేస్తావా? తన గురించి నీకు తెలిసి కూడా మాతో చెప్పలేదు. అంటే శశమ్మా, మాట్లాడకు. నిన్నెప్పుడూ ఒక ఎంప్లాయీలా చూడలేదు, మా ఇంటి మనిషిలా చూశాను. మా అన్నయ్య నిన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే అన్నయ్య చనిపోయాక నా కష్ట సుఖాలు చెప్పుకునే ఏకైక ఆప్తుడివి నువ్వే అనుకున్నాను. నిన్నంత బ్లైండ్ గా నమ్మాను, కానీ నువ్వు ద్రోహం చేశావు చారుకేశా. అవునులే, గుడ్డిగా నమ్మినప్పుడే కదా నమ్మక ద్రోహం చేసేది. లేదమ్మా, కావాలని నేనేం చేయలేదు. ఇంకా బుకాయించుకో. తనంటే నాకిష్టం లేదని తెలిసి కూడా నువ్వు తనతో చేతులు కలిపావు. తన గురించి నాతో చెప్పకుండా సీక్రెట్ గా కలుస్తూ ప్లాన్లు వేశావు. ఆ అన్న చెల్లెల్ని కలపాలని డిసైడ్ అయ్యావు. తనొస్తే నేను వెళ్ళిపోతానని నీకు తెలుసు కదా, అంటే తనని తీసుకొచ్చి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనేగా మీ ఇద్దరి ప్లాన్. నన్ను దిక్కులేని దాన్ని చేయాలనుకుంటున్నారా చారుకేశా? అందుకే నిన్ను పంపించేద్దామనుకుంటున్నాను. శశమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం లేదమ్మా. నీకది ఇక్కడున్న సంగతి తెలుసా లేదా? దాన్ని చూసావా లేదా? దాన్ని కలిసావా లేదా? అది చెప్పు. కలిశానమ్మా. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్యమ్మ నాతో ఒట్టేయించుకున్నారు. ఆవిడ మళ్ళీ ఇంటికొస్తే మీరు బాధపడతారని, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం తనకి లేదని దివ్యమ్మ చెప్పారు. ఏంటి, మళ్ళీ ఇంకో డ్రామానా? ఆ అన్నా చెల్లెల్ని కలపాలనే కదా నువ్వు 7 years నుంచి వెతుకుతున్నావు. నిజమేనమ్మా. దివ్యమ్మ గురించి అబీబాబు ఎంతగా ఆరాటపడుతున్నారో మీకు తెలుసు. అబీబాబును దివ్యమ్మను కలపాలని నేను కూడా ఎంతో ఆశపడ్డాను. కానీ అన్నయ్యని కలిసే ఉద్దేశం దివ్యమ్మకు లేదు. అందుకే దూరంగా వెళ్ళిపోయారు. మరి మళ్ళీ ఎందుకొచ్చింది? అబీబాబు కోసం రాలేదమ్మా. మంగమ్మకి హార్ట్ ప్రాబ్లం. వైజాగ్లో సరైన వైద్య సదుపాయాలు లేవని ఇక్కడికొచ్చారు. అంతే తప్ప ఆవిడ తన అన్నయ్యని కలిసి మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉద్దేశం దివ్యమ్మకు లేదమ్మా. నేను నమ్మను. అది నా అన్నయ్యని పొట్టన పెట్టుకుంది, నన్ను బెదిరిస్తుందా? నన్ను ఇంట్లో నుంచి గెంటేసి అనాథం చేసి నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయాలనుకుంటున్నారేమో. దాని ఆటలిక సాగవు. నేను బ్రతికుండగా అది ఇంట్లో అడుగు పెట్టలేదు. దివ్యమ్మ అలాంటి వారు కాదమ్మా. అలాంటి వారైతే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు? ఎందుకు ఇన్ని కష్టాలు పడతారు? ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చేసేవారు కదమ్మా. మీరంటే దివ్యమ్మకి ఇష్టమమ్మా. నాకు దివ్యమ్మ ఎంతో మీరు అంతే. దయచేసి నమ్మండమ్మా. నిన్ను నమ్మాలంటే నువ్వు జాబ్కి రిజైన్ చేయాలి. చేస్తావా? మళ్ళీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఆయనతో మాట్లాడకూడదు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇదంతా చేస్తావా? సారీ శశమ్మా, నా ప్రాణమైనా వదిలేస్తాను. కానీ అబీబాబును దివ్యమ్మను వదిలి ఉండలేరు. ఎంత పొగరు! నా మాటని కాదంటావా? అంటే అది నువ్వు కలిసి
నాపై కుట్ర చేస్తున్నారా? చెప్తాం మీ సంగతి. ఈ శశి అంటే ఏంటో చూపిస్తాను. మా మమ్మీ ఏది అంకుల్? మా మమ్మీని మీరు పిలవలేదా అంకుల్? పిలిచానమ్మా, ఆకలిగా లేదన్నారు. ఎందుకుండదురా? పొద్దునెప్పుడో తిన్నదే, ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదో. అంతా నీ పుణ్యమే. తాతయ్య కాస్త ఆపుతారా? నేను ముందే చెప్పాను కదా చారుకేశా, తన దగ్గరికి వెళ్ళొద్దు అని. కూర్చో, భోంచేద్దుగానే. వద్దు బాబు, నేను ఇంటికి వెళ్తాను. డిన్నర్ టైం అయింది కదా, తినేసి వెళ్ళు. వెళ్ళనీరా, వాళ్ళింట్లో మనకంటూ మంచి భోజనం ఉందేమో. అసలే ఈ మధ్య బాసుల కంటే పియ్యేలే పంచభక్ష పరమాణాలు తింటున్నారు. భోజనానికి ఇంటికొస్తానని అమ్మతో చెప్పొచ్చాను బాబు, ఎదురు చూస్తూ ఉంటుంది. సరే వెళ్ళు. సరే బాబు. చారుకేశా, అంకుల్ని అడిగానని చెప్పు. అలాగే బాబు. గుడ్ నైట్ బాబు. శశి బాగా తిట్లు వడ్డించినట్టుంది వీడికి. తిట్లతో కడుపు నిండిపోయి భోజనం తినను అంటున్నాడు. ఇలాగే జరగాలి వేదవకి, లేకపోతే నన్ను కొడతాడా. ఇంకా ఇంకా తిట్లు తినిపిస్తాను. మీరు తినండి. చేస్తాను, సరేనా? అవసరం లేదండి, వంట రెడీగా ఉంది. మీరు వంట చేశారా సార్? అవును బంగారం. పాలకూర పప్పు, సోరకాయ ఇగురు, అన్నం. హాయ్, అన్నీ నాకు ఇష్టమైనవే. అందుకే చేశాను బంగారం. థ్యాంక్ యూ సార్. బంగారం, మీ ఇంట్లో నేను ఎన్నిసార్లు భోజనం చేశాను? ఎప్పుడైనా నేను థ్యాంక్స్ చెప్పానా? సో నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పొద్దు. సరే సార్. అన్నీ వేడివేడిగా ఉన్నాయి, తినేసేయండి. మంగకు మీకు కలిపి తీసుకొచ్చానండి, మీ ఇద్దరికి సరిపోతుంది. మళ్ళీ మీరు వంట అది పెట్టుకోకండి. ఈరోజు మమ్మీ వంట చేయడం మర్చిపోయింది సార్. నాకేమో ఆకలిగా ఉంది, టైంకి తీసుకొచ్చారు. చిన్నపిల్లలు ఎప్పుడూ ఆకలితో ఉండకూడదమ్మా, అందుకే దేవుడు నాతో వంట చేయించి పంపించాడు. ఇది చనువు అనుకోకండి, సాయం అని కూడా అనుకోకండి. ఎన్నోసార్లు మీరు నాకు భోజనం పెట్టారు, ఇది నేను తీర్చుకుంటున్న రుణం అనుకోండి. రైస్ నేను 2 సార్లు కడిగాను, అన్నం బాగానే ఉడికింది. పాలకూర తక్కువగా ఉంటే పప్పులో కాస్త మెంతికూర కలిపాను. టేస్ట్ మారితే పట్టించుకోకండి. రసం మీద దృష్టి పెట్టి వేపుడు చేయడం మర్చిపోయానమ్మా, అందుకే ఇగురు తెచ్చాను. ఇంకా పెరుగు. పెరుగును కూడా మీరే వండారా సార్? అవును బంగారం, నేనే పెరుగునుండాను. సారీ, నేను పెరుగును వండలేదు. పాలు వేడి చేసి మంచిగా తోడు పెడితే తోడుకుంది.
మరీ మేడం గారు చేసినంత బాగా రాలేదనుకో, ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి. పర్వాలేదు సార్, బాగానే చేశారు. కానీ పెరుగును కూడా వండుంటే బాగుండేది సార్. బంగారం, ఏదో టంగ్ స్లిప్ అయిందని నన్ను టేస్ట్ చేస్తున్నావు కదా. లేదు సార్, పెరుగు వండడం ట్రై చేయండి. మొన్న మాయమైన నవ్వు మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఈ వెన్నెలను కప్పేస్తున్న అమావాస్య చీకటి ఏంటో తెలీదు, కానీ మీరు నవ్వుతూ ఉంటే నిండు పున్నమిలా ఉన్నారు మేడం. ఓకే బంగారం, నేను కూడా భోజనం చేయాలి, ఉంటానే. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ బంగారం. బాయ్. మమ్మీ, డాడీ, ఈ అవార్డ్స్ ఎవరు డాడీ? నా అవార్డ్స్ తీసుకుని ఏం చేస్తున్నావు? ఆనందపడుతున్నాను మంగా. అవునా, మరి నీకు చిన్నప్పుడు అవార్డ్స్ రాలేదా? అవి ఎక్కడున్నాయి? ఇవి నాకొచ్చినవి కావు, నా చెల్లెలు, అదే మీ మేనతకొచ్చిన అవార్డ్స్. ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అత్తయ్యకి? ఇవే కావు, ఇంకా చాలా చాలా ఉండేవి. మీ మమ్మీ వాటిని బయటపడేసింది. ఎందుకని మమ్మీ? మీ అత్తయ్య చాలా తెలివైంది, అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చేది. ప్రతి ప్రైజు తనదే. అంటే నిన్న మంగళ అన్నమాట కదా డాడీ? నేను ఇలా క్లవర్ కాదు మంగా, మొద్దుని. నేను నమ్మను మమ్మీ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. మమ్మీ అత్తయ్యని ఎందుకు దాస్తుంది డాడీ? అది నా బ్యాడ్ లక్ శ్రేయ. అత్తయ్య ఎలా ఉంటుందో చూడాలనుంది, చూపించరా డాడీ? 1 minute. నేను మావి చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకోవడం నువ్వు చూడాల్సింది మమ్మీ. మావయ్య ఎంత హ్యాపీ అయ్యారో, నువ్వు మిస్ అయ్యావు. అవును మంగా, నేను అన్నయ్యని మిస్ అయ్యాను, నా అన్నయ్యకి దూరం అయ్యాను. పర్సులో దివ్య ఫోటో ఉండాలి, ఎలా మిస్ అయింది? ఛా! ఏమైంది డాడీ? ఏం వెతుకుతున్నారు డాడీ? నా పర్సులో మీ అత్తయ్య ఫోటో ఉండాలి, మీరేమైనా తీసారా? నేను తీశాను.
దగ్గర నువ్వు నేను దిగిన ఫోటోలే ఉన్నాయి. మన వాళ్ళతో నువ్వెప్పుడు ఫోటోలు దిగలేదా? నా అన్నయ్య నేను కలిసి ఎన్ని ఫోటోలు దిగామో. నేను నా చెల్లెలు కలిసిన ఫోటో అది. దాన్ని ఏం చేసావు? మీరిప్పుడు కలిసి లేరు కదా, అందుకే విసిరి పడేశాను. మేం దూరంగా ఉండడానికి కారణం నువ్వు. ఇప్పుడు ఆ ఫోటోని కూడా నాకు దూరం చేసావా? ఏ ఆ ఫోటో చూపించి నా పిల్లల్ని తనకి దగ్గర చేద్దామనుకుంటున్నారా? లేదు, మేనత్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడాలి. ఎందుకు? మా అన్నయ్యల వీళ్ళని కూడా శశి